అసలు ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగే కాదు, అయినా కూడా 2 టెక్ కంపెనీల్లో జాబ్ చేస్తోంది. ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళదు. అయినా ప్రతి నెల కరెక్ట్గా ఆమె అకౌంట్లో జీతం పడుతుంది. ఇలా ఇంట్లో కూర్చునే 2 ఏళ్లలో ఏకంగా 37,54,000 సంపాదించింది. ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలున్న ఉద్యోగం ఎలా సంపాదించాలని చాలామంది నెలల తరబడి కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా ఆమె 2 ఉద్యోగాలు ఎలా సంపాదించిందనుకుంటున్నారా? అందుకు కారణం ఆమె భర్త రాజస్థాన్ ప్రభుత్వ ఐటీ శాఖలో డైరెక్టర్ కావటమే. ఆమె పెద్దగా చదువుకోలేదు, ఉద్యోగం చేసేంత అర్హత కూడా లేదు. కానీ సదరు ప్రభుత్వ ఉద్యోగి భార్యకు 2 కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించాడు. ఏకకాలంలోనే ఆమె 2 ఉద్యోగాలు చేస్తున్నట్లుగా సృష్టించాడు. మరి ఈ భాగోతం ఎలా బయటకు వచ్చింది? అసలు అతడు ఎలా ఏం చెప్పి భార్యకు ఉద్యోగాలు వచ్చేలా చేశాడో తెలుసుకుందాం. ప్రద్యున్ దీక్షిత్ అనే వ్యక్తి రాజస్థాన్ ప్రభుత్వ రాజ్ క్యాంప్ ఇన్ఫో సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టుల టెండర్లు, కాంట్రాక్ట్ల కేటాయింపులో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. అయితే దీక్షిత్ తన పదవిని దుర్వినియోగం చేస్తూ ఓరియన్ ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనే 2 ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ పన్నులు టెండర్లు దక్కేలా చేశారు. దీనికి ప్రతిఫలంగా తన భార్య పూనం దీక్షిత్కు ఉద్యోగం ఇవ్వాలని, ప్రతి నెల ఆమె ఎలాంటి పని చేయకపోయినా జీతం చెల్లించాలని ఆ 2 కంపెనీలను డిమాండ్ చేశాడు. సో ప్రతి నెల జీతం చెల్లించాలని ప్రతిపాదించాడు వాళ్ళకి. నిజానికి పూనం దీక్షిత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు. అయినప్పటికీ భర్త ఒత్తిడి మేరకు ఈ 2 సంస్థలు ఆమెకు నకిలీ ఉద్యోగాలను కేటాయించాయి. దీంతో ఓరియన్ ప్రో కంపెనీలో ఉద్యోగిగా, ట్రెజిన్ సాఫ్ట్వేర్లో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. అంతేకాదు ప్రతి నెల ఆమె ఆఫీస్కు వెళ్లకుండానే జీతం క్రమం తప్పకుండా చెల్లించడానికి అవసరమైన నకిలీ అటెండెన్స్ పత్రాలను కూడా దీక్షిత్ స్వయంగా సమర్పించేవాడు. ఇలా 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబర్ వరకు పూనం దీక్షిత్కు చెందిన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లలో జీతం రూపంలో 37,54,405 రూపాయలు జమయ్యాయి. ప్రభుత్వ టెండర్లను అప్పగించడానికి ప్రతిగా దీక్షిత్ ఈ మొత్తాన్ని కూడా లంచంగా పొందినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ అవినీతి వ్యవహారంపై అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఇలా విచారణ జరిపిన న్యాయస్థానం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా ప్రభుత్వ అధికారి ప్రద్యున్ దీక్షిత్ చేసిన ఈ నకిలీ ఉద్యోగాల మోసం, లంచం వ్యవహారం పూర్తిగా కూడా బట్టబయలైంది. ఏసీబీ అధికారులు ఇప్పుడు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 6న హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది జూలై 3న ఏసీబీ ప్రాథమిక విచారణ ప్రారంభించి ఈ అక్రమాలన్నింటినీ కూడా వెలుగులోకి తెచ్చింది.